అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మీజర పంచాయతీ బుధరాల పరిధిలో గల పోకలపాలెంలో నూతన పాఠశాల భవనాన్ని నిర్మించాలని సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలో అతి మారుమూల గ్రామమైన పోకలపాలెంలో గ్రామస్తులతో సమావేశమై అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో పాఠశాల భవనం కానీ వైద్యం, రహదారి, మంచినీటి సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. గ్రామంలో 35 మంది పిల్లలుంటే శిథిలావస్థలో ఉన్న పాఠశాలకు పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి వచ్చినప్పుడు స్వయంగా గ్రామస్తులే పాఠశాల గురించి చెప్పినా నేటికి ఆ సమస్య పరిష్కారం కాలేదని ఆయన అన్నారు. అర్జున్ రెడ్డి, నేను సామాజిక సేవకుడిని. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బోదరాల పంచాయతీ పోకలపాలెం గ్రామంలో ఉన్నాము. సో ఇక్కడ రాగానే పాఠశాల అయితే చూడడం జరిగింది. పాఠశాల పూర్తిగా శిథిలమై ఉంది. ఆ శిథిలమైన దాన్ని వీళ్ళు ఇలా మట్టితో రిపేర్ చేయడం జరిగింది. ఈ పాఠశాలలో 35 మంది పిల్లలు చదువుతున్నారని చెప్తున్నారు పిల్లల తల్లిదండ్రులు. అయితే ఆ 35 మంది పిల్లల్ని పాఠశాలకు పంపాలంటే భయం వేస్తుందని, ఎందుకంటే ఇది ఎప్పుడు కూలిపోతుందో తేలదని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది వరకు వైసీపీ ఎమ్మెల్యే కొట్టగులి భాగ్యలక్ష్మి గారు కూడా ఇక్కడ సందర్శించారు గడప గడప కార్యక్రమంలో. ఆ సందర్భంలో కూడా ఈ దుస్థితి యొక్క ఈ బాధని వాళ్ళని వ్యక్తపరచడం జరిగింది. అయినా ఫలితం లేదని చెప్తున్నారు. సో బోదరాల పంచాయతీ అనేది మేజర్ పంచాయతీ. ఈ బోదరాల పంచాయతీలో పీవీటీజీ విలేజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ రోజు వరకు ఈ పాఠశాల భవనమే కాదు, వాళ్ళకి సరైన రహదారి సౌకర్యం కానీ, మంచినీళ్ళు కానీ, ఇల్లు కానీ, వైద్యం కానీ, విద్య కానీ ఏం సరిగ్గా లేదు. సో ఇది చాలా బాధాకరం. సో ఇప్పటికైనా వీళ్ళ కోసం ఈ పూర్తి సర్వే చేసి వాళ్ళకి మౌలిక సదుపాయాలతో పాటు సరైన వైద్యం, విద్యను అందించాలని చెప్పి ఈ సందర్భంగా సంబంధిత అధికారులను, అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులను ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఒక నిమిషం అయింది.